అయ్యప్ప సొసైటీలో అక్రమ సెల్లార్ తవ్వకాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నిర్మాణదారుడు పక్క భవనాలకు తప్పని ముప్పు. సో ఇంకా ఇక్కడ సెల్లార్ పార్కింగ్ తవ్వుతూ ఉన్నారు. అసలు చుట్టుపక్కల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆయనే సెల్లార్ని తవ్వుతూ ఉన్నాడు. సో మరి ఈయనకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారో మరి ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్కి ఇట్లాంటి ముప్పు ఉన్నా కూడా పట్టించుకుంటలేరు. ఈ మాదాపూర్ సర్కిల్ పరిధిలోనే అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లలో ప్లాట్ నెంబర్ 456 పక్కనే ఉన్న మరో ఫ్లాట్లో భవన నిర్మాణం కోసం 2 సెల్లార్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాలు నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత అనుమతులు లేకుండానే బిల్డర్ పనులు చేపట్టడం స్థానికులు ఆందోళన కలిగిస్తుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలంలో అసలు ఈ తవ్వకాలు జరపడానికి అవకాశం ఉండదు, పర్మిషన్స్ ఇవ్వరు. అండ్ ముఖ్యంగా గత ఒక 20 రోజుల క్రితమే హైదరాబాద్ జోనల్ కమిషనరు చాలా గట్టిగా అధికారులకు అవ్వచ్చు, ప్రజలకు అవ్వచ్చు హెచ్చరిస్తూ చెప్పింది ఏంటంటే వర్షాకాలం పోయేంత వరకు కూడా, వర్షాకాలం పూర్తిగా అయిపోయేంత వరకు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కూడా అది రోడ్డు పైన మెయిన్ రోడ్ అవ్వచ్చు, మ్యాన్ హోల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మీ ఇంటి పక్కన అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, అస్సలు ఒక గుంట కూడా తవ్వకూడదని చెప్పి చాలా హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసిర్రు. సో వాటిని అన్నింటినీ కూడా బేఖాతరు చేస్తున్నట్టే కదా. ఇంకా సెల్లార్ తవ్వకాల కారణంగా పక్కనే ఉన్న భవనాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ నిర్మాణదారుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో నేల కుంగిపోవడం, ప్రహారీ గోడలు దెబ్బతినడం, భవనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇదే సమయంలో మాదాపూర్ సర్కిల్ సిఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిమగ్నమై ఉండటంతో కొందరు బిల్డర్లు పరిస్థితిని ఆసరాగా చేసుకొని అక్రమంగా సెల్లార్ తవ్వకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి అనుమతులు లేకుండా జరుగుతున్న పనులను నిలిపివేయాలని, పక్క భవనాల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవిస్తే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్కి ఖచ్చితంగా కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ సెల్లార్ పార్కింగ్ కోసం మరి సెల్లార్ B1 అవుతా ఉన్నారో లేకుంటే 2ఆ, ఎన్ని ఫ్లోర్స్ అవుతా ఉన్నారో లోతు అనేది కూడా తెలీదు. సో ఒకవేళ కనుక వీళ్ళు తవ్వితే ఇప్పుడు వర్షం కారణంగా ఖచ్చితంగా కూడా దీంట్లో నీరు నిల్వ ఉండి అది ఏమవుతుంది అంటే ఆ భూమి అంతా కూడా కుంగిపోతూ ఉంటుంది అనమాట. ఆ సైడ్కు ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా కుంగిపోయి పడిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది, అంటే ముప్పు ఉంది. సో ముందుగానే హెచ్చరిస్తున్నా కూడా మరి అధికారులు దీనిపైన ఎట్లా స్పందిస్తారు, చర్యలు తీసుకుంటారో ఏమైనా, ఈ తవ్వకాన్ని అవ్వచ్చు లేకుంటే ఈ బిల్డర్ చేసినటువంటి ఈ అక్రమ దందాన్ని అవ్వచ్చు, వీళ్ళన్నింటినీ కూడా అధికారులు ఆపుతారా లేదా అని అయితే చూడాలి.